వివాహ బంధంలో పెరుగుతున్న అసహనాలు, హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అక్రమ సంబంధాలతో బంధాలు బీటలు వాడుతున్నాయి. కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఎన్నో ఉదంతాలు మన కళ్లకు కడుతున్నాయి. మాయమవుతోన్న మానవత్వ ఘటనలు చూసి సమాజమే నివ్వెరపోతోంది. విశాఖలో నిండు గర్భిణిని చంపిన భర్తను చూసి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇటీవల జరిగిన అనేక ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. భర్తను భార్య, భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపడం చూస్తే మనం ఎక్కడ నివసిస్తున్నామా అని భయం వేస్తుంది. ఈ నేపథ్యంలో విచ్ఛిన్న బంధాలపై ఓ ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎం టీవీ. వివాహ బంధంలో పెరుగుతున్న అసహనాలు, హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అక్రమ సంబంధాలతో బంధాలు బీటలు వాడుతున్నాయి. కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఎన్నో ఉదంతాలు మన కళ్లకు కడుతున్నాయి. మాయమవుతోన్న మానవత్వ ఘటనలు చూసి సమాజమే నివ్వెరపోతోంది. విశాఖలో నిండు గర్భిణిని చంపిన భర్తను చూసి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇటీవల జరిగిన అనేక ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. భర్తను భార్య, భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపడం చూస్తే మనం ఎక్కడ నివసిస్తున్నామని భయం వేస్తుంది. వివాహ బంధంలో పెరుగుతోన్న అసహనాలు, హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. అక్రమ సంబంధాలతో బంధాలు బీటలు వాడుతున్నాయి. కుటుంబాన్ని నాశనం చేస్తోన్న ఎన్నో ఉదంతాలు మన కళ్లకు కనపడుతున్నాయి. మాయమవుతోన్న మానవత్వ ఘటనలు చూసి సమాజం నివ్వెరపోతోంది. విశాఖలో నిండు గర్భిణిని చంపిన భర్తను చూసి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇటీవల జరిగిన అనేక ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. భర్తను భార్య, భార్యను భర్త అత్యంత కిరాతకంగా చంపడం చూస్తే మనం ఎక్కడ నివసిస్తున్నామా అని భయం కలగక మానదు. రైట్. వివాహ బంధంలో పెరుగుతోన్న అసహనాలు, హత్యలు, ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. ఇటు అక్రమ సంబంధాలతో బంధాలు బీటలు వాడుతున్నాయి. కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఎన్నో ఉదంతాలు మన కళ్లకు కడుతున్నాయి. మాయమవుతోన్న మానవత్వ ఘటనలు చూసి సమాజమే నివ్వెరపోతోంది. విశాఖలో నిండు గర్భిణిని చంపిన భర్తను చూసి తెలుగు రాష్ట్రాలు ఉలిక్కిపడ్డాయి. ఇటీవల జరిగిన అనేక ఘటనలు విస్తుపోయేలా చేస్తున్నాయి. ఒకవైపు భర్తను భార్య, భార్యను భర్త, వీళ్ళిద్దరూ కాకపోతే వాళ్ళ పిల్లలు, వీళ్ళందరినీ అత్యంత కిరాతకంగా చంపడం చూస్తే మనం ఎక్కడ నివసిస్తున్నామా అని భయం వేస్తోంది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట భార్యను చంపిన భర్తనో, భర్తను చంపిన భార్యనో, లేకపోతే భార్యను ముక్కలు ముక్కలుగా చేసి మీర్పేట ఘటన కూడా మనం చూసాము. సో ఇలాంటి ఘటనలు ప్రతి చోట ఎక్కడో ఒక చోట అక్రమ సంబంధానికి తలొగ్గో, లేకపోతే ప్రియుడితో కలిసి భర్తను చంపడమో, లేకపోతే భార్యని భర్త చంపేయడమో, మొన్నటికి మొన్న నిండు గర్భిణిని చంపేయడం కూడా మనం చూసాం. ఇలా కాకుండా భర్త భార్యల సంబంధమే వీక్ అనుకుంటే వీళ్ళ మధ్యలో వచ్చిన పిల్లలు అసలు ఏం చేశారా అనే క్వశ్చన్ తలెత్తక మానదు. మొన్నటికి మొన్న రజిత 3 పిల్లల్ని పెరుగన్నంలో విషం పెట్టి మరీ చంపేసిన ఘటన మనం చూసాం. తర్వాత పశ్చాత్తాపం కూడా కనిపించలేదు. అంటే అక్రమ సంబంధాలు ఎంత డీప్గా వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, ఏం ఆలోచించనీయకుండా చేస్తున్నాయి అనేది మనం ఆలోచించుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో వీళ్ళ మైండ్ సెట్ అసలు ఎలా ఉంటుంది, ఎందుకు ఆ టైంకి అలా ఆలోచిస్తున్నారు, లేదు వాళ్ళతో కలిసి బతుకుతాం అనుకున్నప్పుడు, సో ప్రియుడితో కలిసి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు రజిత భర్త కూడా చెప్పడం మనం చూసాము. సో తనతో వెళ్ళిపోయినా బాగుండేది పిల్లల్ని చంపకుండా అని చెప్పేసి. బట్ పిల్లల్ని చంపాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది అని అన్నప్పుడు
ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతడు పిల్లలు ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పిన సందర్భంలో పిల్లలు అడ్డొచ్చారు. సో ఒకవేళ చంపేసినా కలిసి బ్రతుకుతారా అంటే అది లేదు. సో జైలుకు వెళ్తారు. ఎన్ని దాచిపెట్టి చేసినా కూడా ఎక్కడో చోట బయటపడతారు. ఇలాంటి అక్రమ సంబంధాలు ఎప్పటికైనా విషాదాంతం అవుతాయి అనేది తెలిసినా కూడా ఎక్కడికెక్కడ మనం న్యూస్ చదువుతున్నా కూడా నెక్స్ట్ డే ఇంకొకరు చేస్తుంటారు. పోనీ వీళ్ళు ఆ న్యూస్ చూసుంటారా అంటే ఖచ్చితంగా చూసుంటారు. బట్ ఆ టైంకి మేము దొరకమనుకుంటారా, లేకపోతే చంపేస్తే పోతే పోయింది మనకు అక్కడికి ఆ బంధం ముగిసిపోతుంది అని అనుకుంటారా అనేది తెలీదు. సో ఈ నేపథ్యంలో హెచ్ఎంటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని చేపట్టింది. సో మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ రాధిక్ గారు జాయిన్ అయ్యారు. రాధిక్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో మనం ప్రపంచంలో చూస్తుంటాము, అత్యంత బలమైన బంధము, అత్యంత బలహీనమైన బంధం ఏదైనా ఉంది అంటే అది భార్యాభర్తల సంబంధమే అని ఒక కొటేషన్ నేను ఎక్కడో చదివాను. ఇది నిజమేనా? కొంతవరకు పార్షియల్గా చెప్పొచ్చమ్మా. ఇక్కడ బలమైన బంధం ఎందుకు అంటే అది చాలా సంవత్సరాల పాటు చక్కగా సాగితే చాలా సంవత్సరాల పాటు సాగే బంధం. అండ్ సుమారు ఒకే ఏజ్ లో అంటే ఒకే రకమైన మనస్తత్వం ఆ ఏజ్ గ్రూపులతో ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉండగలిగిన బంధం. కానీ దురదృష్టవశాత్తు ఏమవుతోందంటే ఇవాళ రేపటి కాలం లోపల ఇండివిజువలిజం అన్నది బాగా పెరుగుతున్న నేపథ్యం లోపల తనకి ఏమాత్రం చిన్న సమస్య వచ్చినా, చిన్నగా నచ్చకపోయినా ఈ బంధం నాకొద్దు అని తెంపేసుకోవడానికి చాలా ఈజీగా ముందుకు వస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. దానివల్ల ఆ బంధాలు బలహీనంగా కూడా ఉండడం అన్నది జరుగుతుంది. కాబట్టి మనం మీరు అన్న మాటని కొంతవరకు ఒప్పుకోవచ్చు. ఓకే, అంటే ఈ మధ్య కాలంలో, అంటే ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి అనేది కూడా ఒక పాయింటే. ఎందుకంటే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు తప్పు చెయ్యాలి అని అనిపించిన ఆలోచన రాకపోయేది. ఇప్పుడు ఎవరి లైఫ్స్ వాళ్ళవి కాబట్టి ఎక్కువ స్పేస్ దొరుకుతుంది. కాబట్టి మీరు అన్నట్లుగా ఉన్న బంధం కొంచెం బోర్ కొట్టిందో, లేకపోతే వాళ్ళు అనుకున్నట్టు లేరనో, ఇట్లా డైవర్ట్ అవ్వడం వల్ల ఇలాంటి రీజన్స్ కూడా తీసుకోవచ్చా? అమ్మ, ఉమ్మడి కుటుంబం అందరం మాట్లాడుకుంటాం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలే అందుకు బాగుండే, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలే అందుకోసం ఇలా అవుతున్నాయి. అది పూర్తిగా నిజం కాదు. ఉమ్మడి కుటుంబాల్లో అప్పుడు చాలా చక్కగా గడిచాయి. ఎందుకు అంటే ఎప్పుడూ కూడా నేను అన్న దానికన్నా మనం గ్రూప్ అంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసమని ఒకళ్ళకొకళ్ళు బ్రతికి అంటే అది ప్రాముఖ్యంగా ఉండేది కుటుంబాల్లో. నా వల్ల నాకేం ఆనందం దీనివల్ల అన్నదానికన్నా అందరికి ఏది బాగుంటుంది దానికి మనందరం పాటుపడాలి అనే మనస్తత్వం ఉండేది. ఇవాళ ఈవెన్ చిన్నపిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, నాకేంటి, నేనెందుకు వదిలేయాలి, నేనెందుకు త్యాగం చేయాలి, నాకేం లాభం దీనివల్ల, దీన్నే ఇండివిజువలిజం అంటారు. అంటే ఎవరికి వాళ్ళు తన గురించి మాత్రమే ఆలోచించుకునే ఒక మనస్తత్వం ఏర్పడ్డ నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి కుటుంబమా, అసలు ఉమ్మడి కుటుంబాలు ఇవాళ నిలబడలేకపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాల దాకా ఎందుకమ్మా, ఇద్దరు భార్యాభర్తలు తప్ప ఇంకొక మూడో వ్యక్తి ఇంట్లో ఉండే పరిస్థితే ఉండట్లేదు. ఒకప్పుడు చెల్లి పిల్లలు, అక్క పిల్లలు, అన్న పిల్లలు, వీళ్ళ పిల్లలు కూడా మన పిల్లలతో కలిసి కూడా ఉండే పరిస్థితులు, నేపథ్యాలు ఉండేవి. ఈ ఇండివిజువలిజం కారణం వల్ల ఎవరికి వాళ్ళు నా కంఫర్ట్, నా ఆనందం, నా బాధ, నాకు ఏం నచ్చదు, నా డిస్కంఫర్ట్, దీని మీదనే పూర్తి దృష్టి పెట్టడం జరుగుతోంది మనుషులు. దానివల్ల ఈ కుటుంబ విలువలు కన్నా కూడా ఇండివిజువల్ మనిషి కంఫర్ట్ అన్నది ప్రయారిటీలోకి వచ్చేసింది. దానివల్ల ఈ వైవాహిక వ్యవస్థ లోపల కూడా సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. నేనెందుకు కష్టపడాలి, ఇంకా చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇవాళ ఆడపిల్లలు నేను ఉద్యోగం చేసుకుంటున్నాను, నేను నా ఇంటి పనులన్నీ చూసుకోగలను, అన్నీ చేసుకోగలుగుతున్నాను, నాకు ఏ రకమైన హెల్ప్ చేయలేనప్పుడు నాకు హస్బెండ్ ఎందుకు, ఈ రకమైన మనస్తత్వాలు ధోరణులు డెవలప్ అవుతున్నాయి. దానివల్ల అసలు పెళ్లికే ముందుకు రాని యువత, ఆడపిల్లనే కాదు మగపిల్లలు కూడా అలాగే ఉన్నారు. సో ఈ పెళ్లి అనే దాన్ని ఒక బంధం ఏమంటారు, ఒక ముందుకాళ్ళ బంధంగా, అంటే ప్రాబ్లమెటిక్ గా చూస్తున్న వాళ్ళు ఎక్కువైపోయారు ఇవాళ.
మనం ఇండియాలో కూడా చూస్తున్నాం. ఇది ఒకప్పుడు ఫారిన్ యొక్క భావజాలం, కానీ ఇండియాలో పెళ్లి వద్దనుకుంటున్న అబ్బాయిల కన్నా పెళ్లి వద్దనుకున్న అమ్మాయిల సంఖ్య పెరుగుతోందని ఒక రీసెంట్ సర్వే. బికాస్ పెళ్లి అనేది ఒక బందిఖానా లాగా, అదొక వాళ్ళ యొక్క స్వేచ్ఛని, వాళ్ళ ఆనందాన్ని ఒక అడ్డుపడుతున్న విషయంగా చూస్తున్నారు. స్వేచ్ఛ అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టుగా బ్రతకడం, వాళ్ళకి ఎలా నచ్చితే అలా బ్రతకగలగడం అన్నది మాత్రమే స్వేచ్ఛ అన్న ఒక న్యూ డెఫినేషన్ అన్నది పెరుగుతోంది అమ్మా పిల్లల వల్ల. దానివల్ల కూడా ఇక్కడ మీరు అన్నట్లుగా ఈగో పాయింట్స్ కొన్ని ఓకే, కొంతవరకు ఈగో పాయింట్స్ కూడా పనిచేస్తున్నాయి అనుకున్నాం. మీరు అన్నట్లుగా ఈగో పాయింట్స్ ఒకవేళ ఎక్కువ పనిచేస్తే బ్రేకప్స్ వరకు వెళ్ళిపోతారు. బట్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్లోకి వెళ్ళి ఒక మనిషిని చంపేయాలి అన్నంత మైండ్ సెట్ ఎందుకు వస్తుంది? ఇది ఒక రకమైన వ్యక్తిత్వ లోపమ్మా. చెప్పాను కదా, నేను నా ఆనందం నా ఇది. దీనిలో ఒక పరాకాష్ఠతనం ఏమంటే, దానికి ఏది అడ్డొచ్చినా దాన్ని నేను పక్కకు జరిపేస్తాను. దానికి ఏది వచ్చినా నాకు ఇది వాళ్ళ నచ్చింది, ఇది కావాలి, దీంతోనే నేను ముందుకు వెళ్ళాలి. సో దీనికి ఏదన్నా అడ్డొస్తే అడ్డు తొలగించుకోవాలి. అది మంచి చెడు విలువలు, అయ్యో ఒక మనిషి యొక్క ప్రాణం అది తీయకూడదు, ఇవన్నీ ఏంటి విలువలకు సంబంధించినవి కదా. ఈ విలువలకు సంబంధించిన కాన్సిక్వెన్సెస్ తో సంబంధం లేదు, బట్ అక్కడి వరకు అయితే అడ్డు తొలగించుకోవాలి, అదే మైండ్ సెట్ అంటాము. కొందరు ఇంపల్సివ్ గా చక్కగా ప్రాపర్ గా ప్లాన్ చేసి కూడా చంపుతున్నారు. కొందరు ఇంపల్సివ్ గా ఆవేశాలలో ఏమంటారు, వాళ్ళు చూపించే ప్రవర్తన వల్ల చివరికి డెత్ రిజల్ట్ అవుతుంది, లేదా చంపేస్తున్నారు. కానీ కొందరు చక్కగా ప్రాపర్ గా ప్లాన్ చేసి కూడా చంపుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే మనుషుల లోపల సెన్సిటివిటీ అన్నది పోతోంది. చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా ఈ వైలెంట్ విషయాలు అందరూ సైకాలజిస్ట్ లో మొత్తుకుంటున్నాం. చుట్టూ సమాజం లోపల, అది సినిమాలు కావచ్చు, లేకపోతే మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎన్నో రకాలుగా పిల్లల లోపల అసలు సెన్సిటివిటీ అన్నది పోతోంది. పిల్లలకి చిన్నప్పటి నుంచి వీడియో గేములలో హత్యలే, లేకపోతే చూసే సినిమాల్లో హత్య కూడా అది ఎంత ఎఫెక్టివ్ గా ఉండడానికి, కత్తి పట్టుకుంటే దాని నుంచి కారే బొట్టుగా కారే రక్తం, ఇంత ఇవన్నీ కంటితో చూస్తూ పెరుగుతున్నప్పుడు ఇవన్నీ ఒక నార్మలైజ్ అవుతాయి మైండ్. అంటే అవి పెద్ద విషయంగా చూడడం అన్నది మైండ్ వదిలిపెట్టేస్తుంది. సో దానివల్ల వచ్చిన ఈ సమస్యలు తల్లి ఇవన్నీ. ఓకే రాధిక గారు, మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం.